ఉంది. దానికి కట్టాల్సినవే ఇప్పుడు ఇక్కడ కట్టాను. ఏయ్, ఏంటి? ఎవరిని అడిగి తీసావా ఆ డబ్బులు? మరి ఏం చేయమంటావు? ఇంటి ఓనర్ ఇంటి ముందుకొచ్చి మీ అందమైన మొహాన్ని పగలగొడతాను అంటే చూస్తూ ఉండాలా? అప్పుడు నేనేం పగలగొట్టాలి? అయితే ఇప్పుడు చీటీ డబ్బులు ఎలా కట్టాలి? అది నీ తలనొప్పి. ఏదైనా చేసుకో. ఇంకో 6,000 కావాలి. ఎందుకు 6,000? నీ కొడుక్కి స్కూల్ ఫీజు కట్టాలి. గుర్తుంచుకో. మిక్సీ కూడా బాగు చేయించుకోవాలి. వాడి ట్యూషన్ ఫీజు కూడా ఉంది. ఏంటి మురుగా? త్వరగా చెయ్యి. నమస్తే సార్. నా గురించే కదా మీరు గొడవ పడుతున్నారు. మీ గురించి ఇక్కడ చాలా బెంగతో ఉన్నాం సార్. రెంట్ ఇచ్చేసారు కదా, నేను ఊరికెళ్ళొస్తాను. డబ్బు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలా మాడతాడు. అడవిలో ఎన్నో జంతువులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫ్, అన్నిట్లో అదే ఎత్తైన జంతువు. ఏనుగు, ఉన్నవాటిలో భారీ జంతువు. చీటా, ఫాస్టెస్ట్ ఇన్ ద ఏంట్రా ఫారెస్ట్. మోటివేషన్ గురించి మాట్లాడతాడంటే జంతువుల గురించి చెప్తున్నాడు రేయ్, ఏంటి? ఎంత పెద్ద ట్రైనరో తెలుసా? ఒక్క సెషన్ కి 50,000 రూపాయలు మన కంపెనీ వల్ల ఫ్రీగా చెప్తున్నారు. కానీ ముందు నోరు ఇవి మూసుకుని ఏమీ లేని సింహం అడవంతటికి రాజు. ఎందుకు తెలుసా? సార్, అడవిలో రాజకీయాలు జరుగుంటాయి సార్. అడవిలో రాజకీయాలు. పిల్లోడు చక్కగా సమాధానం చెప్తున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు రా? కాంపేస్ తీసి వెనకాల గుంచుతా. నోరు మీరా. మీరు చెప్పండి. సార్ నేనా సార్? సార్ నేనేమనుకుంటున్నానంటే ఆడసింహమే కదా సార్ వేటకు వెళ్ళేది. ఇది ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, అందుకే రాజు పోస్ట్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను సార్. డిఫరెంట్ లాజిక్. థ్యాంక్ యూ సార్. రేయ్, మగసింహం ఇంట్లోనే ఉంటుందా నీకేమైనా వచ్చి చెప్పిందా ఏంటి? ఎందుకురా మగసింహం అంటే అంత చులకన మీకు? రే నేను చెప్పానా? సినిమాలో కమల్ చెప్పారు. సరే ఆయన అయితే చెప్పారు మీరు సార్. నేనా? ఆ, అడగండి క్వశ్చన్. సింహమే అడవికి రాజు. పాస్. అవన్నీ ఇక్కడ కుదరదు. గివ్ మీ ద ఆన్సర్. చెప్పండి. అది అది సార్, ఆ లైన్ వచ్చి ఒక లక్కీ లైన్ అయి ఉంటుంది సార్. లక్కీ లైన్. మంచి సినిమా టైటిల్. అయితే మీరు అదృష్టాన్ని నమ్ముతారు అంతేనా? అది అదృష్టం అంటే ఏంటి చెప్పండి. అదృష్టం అనేది నా లైఫ్ లో లేదు సార్, అందుకే నేను చెప్పలేను. అది అదృష్టవంతులకైతే బాగా తెలుస్తుంది. నాకు అదృష్టం ఉందని నమ్ముతున్నారా? 100% సార్. ఎందుకు? ఎందుకంటే 5వ క్లాస్ కథలు చెప్పి మా అందరి మీద కలిపి 50,000 సంపాదిస్తున్నారు కదా. ఏంట్రా నీకు ఇప్పుడే తెలిసిందా? రే, ఆయన ఏదో సొల్లు చెప్తున్నాడు రా. నా దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి. ఎవరికి కావాలి? అరే మామ, డమ్మీ నోట్ రా, తీసుకోకో. ఇది డమ్మీ నోట్ కాదు, ఒరిజినల్. ఎవరికి కావాలి? సార్ నాకు. ఇంతేనా? ఎవరికి ఈ 2,000 రూపాయలు కావాలి? 2,000కి ఓటే అమ్ముకున్నారు. ఇందులో పెద్ద వింతే ఉందిరా. ఎవరికి కావాలి? మామ 2,000 రా. లాస్ట్ ఛాన్స్. ఈ 2,000 రూపాయలు ఎవరికి కావాలి? అయ్యో లేపేసడి. 2,000 రూపాయలు 8 జతలు పోయాయి. నా చేతిలో నుండి డబ్బులు తీసుకెళ్లిన అతనికి అదృష్టం ఉందా, లేదంటే ఏం చేయకుండా ఇక్కడే కూర్చున్నారు కదా, మీకు అదృష్టం ఉందా? సార్, వాడు అత్యాశ ఎక్కువ ఫ్యామిలీ నుంచి వచ్చాడు సార్. మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. ఇక్కడ పక్కనోడిని ఎగతాళి చేసేవాడికి మనసు లోపల ఒక భయం ఉంటుంది, జీవితం గురించి. అలాంటి భయాలు నాకేం లేవు సార్. అబద్ధం చెప్తున్నావు. నీ పేరేంటి? మురుగన్. ఏ నమ్మకంతో జీవితాన్ని సాగిస్తున్నావు? రేపు అనేది మారుతుందనా? అదే కదా సార్ నిజం. ఒకవేళ మారకపోతే చెప్పండి. దీన్ని ఎదుర్కోవాలి కదా, దానికి ముందు ఆత్మస్థైర్యం కావాలి. దాన్ని ఎలా సార్ పెంచుకోవాలి? 4 ఆన్సర్ చేయండి. అయ్యో మావా, ఎవరు మావా? చిట్ ఫండ్ రా. అయ్యో వాళ్ళ లేదు సార్, నేను తర్వాత మాట్లాడతాను. ముందు ఆ ఫోన్ కి ఆన్సర్ చేయండి సార్. సార్, ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్. ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఒక సమస్య రావచ్చు. రెండింటిని ఫేస్ చేస్తేనే జీవితంలో గెలవడం సాధ్యం అవుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆన్సర్ చేయండి. సార్ మీరు ఎందుకు కాల్ చేస్తారో నాకు బాగా తెలుసు సార్. రేపు మార్నింగ్ 11 గంటలకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. నేను థియేటర్ లో కొత్త సినిమా చూస్తాను సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. బాయ్ సార్. అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ చేస్తారు కదా, కానీ అందులోనూ ఒక అబద్ధం. మనిషినేగా సార్. నా పేరు అపర్ణ. ఎంఎస్సి సైకాలజీ చదివాను. హరిణి మ్యామ్ దగ్గరే జూనియర్గా ఉన్నా. టు బి ఆనెస్ట్, నా పార్ట్నర్ దగ్గర నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి చేరుకోలేను. అయితే మీ అంబిషన్స్, ఆశలు ఇంకేమైనా? వెల్, ఒక కార్ కొనుక్కొని సౌత్ ఇండియా మొత్తం తిరగాలని నా కోరిక. వాట్? సీరియస్లీ. మీ దగ్గర కార్ లేదా? లేని దానికోసమే కదా ఎక్కువగా ఆశపడేది. నా గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదండి. ఇన్ఫాక్ట్ చెప్తే కొద్దిగా స్ట్రేంజ్గా ఉంటుంది. స్పెషల్ స్క్వాడ్, యూనిఫామ్ లేని ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను పోలీస్నని నా పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు కూడా నేను మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో ఉంటున్నా. పెళ్ళైన తర్వాతే ఇల్లు. మీకు ఇవన్నీ ఓకే అయితేనే. ఇవన్నీ నాకు ముందే తెలుసు. మీరేదైనా కొత్తగా చెప్తారేమోనని చూశాను. ఒక పోలీసు లైఫ్లో కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? మీరు పోలీస్ లాగే చూస్తే గనక మీకేవి కొత్తగా కనపడవు.
2 క్రితం నా దగ్గర 30,000 తీసుకుని 1 సంవత్సరం క్రితమే తిరిగిచ్చావు. వడ్డీ అంతా కట్టేశావు, కానీ అసలు కట్టించడానికి మా వాళ్ళు 1 సంవత్సరం కష్టపడ్డారు, జ్ఞాపకం ఉందా? సరే అయితే నువ్వు వెళ్ళి 20 రోజుల తర్వాత తిరిగిరా. లోన్ వెంటనే ఇచ్చేయకూడదురా, లేకపోతే ఇచ్చేవాడు గొప్ప ఏంటో వాళ్ళకి తెలియదు. నాన్నా సారీ నాన్నా. ఎందుకురా? ఇవన్నీ నా రాశి కారణంగానే కదా అన్ని తప్పుగా అవుతున్నాయి. ఎవర్రా చెప్పింది? మీ అబ్బాయి జాతకంలో గురుడు 4వ పాదం నుండి 7వ పాదంలోకి మారుతున్నాడు. తండ్రి అంబానీ అయినా కూడా చివరికి కష్టాలు పడక తప్పదు. రేయ్, ఆ తాత అన్ని అబద్ధాలు చెప్పాడు, నువ్వు వెళ్ళు. దేవయాని, మేడం మీదకి రా. ఏంటయ్యా, ఎందుకు పిలిచావు నన్ను? ఏయ్, నీకు బుద్ధి ఉందా లేదా? నేను ఎలాగా అదృష్టం లేదు లేదని ఏడుస్తున్నాను, నా కొడుకు కూడా అలా అవ్వాలని చూస్తావా? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మన కుటుంబానికి మంచి జరగాలనే ఆలోచనతోనే కదా నేను మన అబ్బాయి జాతకం తీసుకెళ్ళింది. ఏయ్, వాడిని ఎందుకు అడగడం? నన్ను అడగవే, నేనే చెప్తాను. మనకి మంచి రోజులు రానే రావు. ఇదిగో, ఏంటి ఊరికే మంచి భవిష్యత్తు లేదు లేదు అని అంటూనే ఉన్నావు? నీకు మాత్రమే బాధ ఉందా? మాకెవరికి లేదా? ఇవాళ ఏం జరిగిందో తెలుసా నీకు? అందరూ డ్రాయింగ్ కాంపిటీషన్ లో కలర్ పెన్సిల్ వాడతారమ్మా, నేను మాత్రమే నార్మల్ పెన్సిల్ వాడతానమ్మా. అమ్మ బిజినెస్ మొదలు పెడుతుంది కదా, చాలా కలర్ బాక్సులు తెచ్చుకుందాం. సరే అమ్మా. ఇలా చూడుదేవా, నేను మాట్లాడాను, ఫండ్స్ ఉన్నాయి, కానీ వసంతి చేసే బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. అది డెవలప్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారు. నువ్వు ఇప్పుడే మొదలు పెట్టి కొద్ది కొద్దిగా తిరిగి చెల్లిస్తావు. ఈసారికి వసంతికే ఫండ్స్ ఇవ్వాలని సంఘం నిర్ణయం తీసుకుంది. చాలా ఆశలు పెట్టుకున్నావు కదా. మరి పోయిన నెల ఇంటి రెంట్ కట్టడానికి ఎంత కష్టపడ్డాం నీకు తెలుసు కదా. ఇంకా స్కూల్ ఫీజు ఉంది, ఇల్లు కొనాలి, దానికేం చేయబోతున్నావు? తెలియనట్టు మాట్లాడుతున్నావు. దీనంతటికీ ఒకే ఒక మార్గం ఉంది. ఇదిగో, ఏంటా దారి? సారీ సార్, చేతిలో డబ్బులు లేవు సార్, అందుకే చీటీ ఆపి డిపాజిట్ చేసుకుందామని వచ్చాను సార్. నాకు తెలుసు పెనాల్టీ పడుతుందని, వేరే దారి లేదు సార్. నన్ను చూడకండి సార్, నా కష్టాలు చూడండి సార్. మురుగన్ సార్, ఈ చిట్ ఫండ్ కంపెనీలో మీకు పెద్ద రికార్డు ఉంది. నాకా సార్? అవును, ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు టైంకి డబ్బులు కట్టిందే లేదు. కానీ కరెక్ట్గా డబ్బులు కట్టే వాళ్ళలాగా మీకు బహుమతి వచ్చింది. ఏంటి సార్ అది? ఈ సంవత్సరం చిట్ ఫండ్ లక్కీ డ్రాలో బంపర్ ఆఫర్లో మీకే మొదటి ప్రైజ్ వచ్చింది. నాకా? అవును, అందుకే మీకు 2 సార్లు కాల్ చేశాను. మంచిది, 2వ సారి కాల్ లిఫ్ట్ చేశారు, లేదంటే ఆ ప్రైజ్ వేరే వాళ్ళకి వెళ్ళేది. పర్వాలేదు, అక్కడ థియేటర్లో అంత సౌండ్స్ లోనూ 2వ సారి కాల్ లిఫ్ట్ చేశారు. అన్ని క్లాప్స్ వినపడ్డాయి. ఏం సినిమా? లెజెండ్ సార్. ఏ సీన్ కి అన్ని క్లాప్స్? సినిమా మొత్తానికి క్లాప్స్ సార్. అది వదిలేండి సార్. ఇంతకీ నాకు ఏ ప్రైజ్ వచ్చింది సార్? ఎప్పట్లాగే కుంకుమ బాక్సు, జ్యూస్ కప్పు అలాంటివేనా సార్? మీకు ఒక కారు వచ్చింది. ఏంటి మురుగన్, మీకు కారు బహుమతిగా వచ్చిందని చెప్తున్నాను. మీరు లక్కీ విన్నర్. సార్, ఇంకోసారి చెప్పండి సార్. మీకు కారు బహుమతిగా వచ్చింది. అది సెకండ్ మీరు చెప్పిన మాట చెప్పండి సార్. లక్కీ. యు ఆర్ ఏ లక్కీ విన్నర్. ఇంకోసారి చెప్పండి సార్. ఏమయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్పడం కుదరదు. ఇదిగో, దీని మీద సైన్ చేశాను. ఇంకో 2 రోజుల్లో ప్రైజ్ వస్తుంది. ఒకే ఒక్కసారి చెప్పండి సార్. లాస్ట్ టైం సార్, ప్లీజ్. మురుగన్ సార్, యు ఆర్ ఏ లక్కీ విన్నర్. సార్, థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. ఇంతకీ మీ పేరేంటి సార్? దేనికి? మొదటిసారిగా నేను లక్కీ అని చెప్పిన వ్యక్తి మీరే సార్. కుమార్ గురు. అలాగే 2 రోజుల తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇంకా కలుపుకొని ఒక 10-15 మందిని చేసి. ఏం పర్లేదు సార్, నేను అందరినీ తీసుకొస్తాను. తీసుకురాకండి. దేనికి సార్? మా సైడ్ నుండి మేము 2 వస్తున్నాం, ఓకేనా? భార్య, ఒక పిల్లోడు. ఇంకో పిల్లోడు ఉంటే ఇంట్లో పడుకోబెట్టరండి. ఈ చిట్ ఫండ్ కంపెనీ మోటో వచ్చేసి కీపింగ్ ఇట్ సింపుల్. ఏంటి, సంతోషమా? సార్, ఇప్పుడు ఈ విషయం కనుక మా ఆవిడకి చెప్తే చాలా సంతోషపడుతుంది సార్.
లక్కీ డ్రాలో కారు గెలుచుకుని ఇంటికి తెచ్చుకోకుండా ఇద్దరు కొట్టుకుంటూ నన్ను పంచాయతీకి పిలిచారా ఆ? కనీసం పిల్లోని స్వీట్ కూడా తినకుండా చేశారు. ఏం కావాలమ్మా నీకు? మంచి భర్త కావాలి. ఏయ్, మంచి భర్త అంటే బజార్లో అమ్ముతారనుకున్నావా? కోపం వస్తుంది కదా. ఆ, మరి ఇంకేంటన్నా, దేవుడి దయవల్ల ఒక కార్ గిఫ్ట్ గా వచ్చింది. అది అమ్మేశామా, అప్పులు తీర్చామా, సొంతంగా ఒక వ్యాపారం మొదలు పెట్టామా, సెటిల్ అయ్యామా అని లేకుండా పోయి ఆ చెత్త కారు నుంచుకుంటానంటున్నాడు. ఏంటి ఏమన్నా చెత్తగారా? మీ నాన్నే చెత్తగాడు. కట్నం రేయ్. 1 రూపాయి ఇవ్వలేదు. రేయ్, ఆ. అమ్మే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోమని. ఏంట్రా? నేను బాబుని తీసుకొని మన ఏరియాలో 4 ఇళ్లలో అంట్లు మన తోముకుంటాను. ఇంట్లోనే చేయదు, బయట ఇంట్లో చేసుకుంటా. ఈయనేం చేయబోతాడు? ఆ కార్ని అలాగే పెట్టుకోవడం తప్ప. అదే కారులో వెళ్ళి 4 గంటల్లో పాలు పోసి వచ్చిన డబ్బులతో పెట్రోల్ కొట్టిస్తారని చెప్పరా? ఆ పెద్ద డ్రైవర్వి, ఏయ్, నీ ఎక్కువ గురించి మాట్లాడుకు. మీ నాకు నాన్న ఇచ్చిన తెలీదా? మాట నెరవేర్చాడా? ఇప్పుడు ఆయన గురించి ఇప్పటిదాకా మీ నాన్న మాట్లాడుతున్నారు. ఇస్తానని ఇదేనా ఇచ్చాడా? చేయాల్సింది వెళ్ళి ఎన్నేళ్ళు రేయ్, అవుతుంది? కారు దయచేసి అమ్ముకుని ఆపరా, మాట్లాడాలి. అందరూ ఫీజు చూస్తున్నారు. కట్టాలి. మాటలు చెప్పండి మాత్రం ట్యూషన్ చెప్పండి. రేయ్, ఆపరా. చెప్పండి మాత్రం ఆయన మామ. ఏంట్రా? మీరు కొట్టుకునే చూడడానికి నన్ను పిలిచారా? అర్థం చేసుకోండిరా. రేయ్, పిచ్చోళ్ళ మాట్లాడకు. నువ్వేనా అర్థం చేసుకోరా? నా లైఫ్ లో అదృష్టం కొద్దీ వచ్చిన కారు అది. ఆ కారు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో మంచి జరుగుతుందని నమ్మకం కలిగిందిరా. నువ్వేనా అర్థం చేసుకోరా? ఇది లూజ్ లో మాట్లాడుతుంది. అమ్మ ఆ కార్ని వాడు కార్లో చూడటం లేదు, అదొక అదృష్టంలో అనుకుంటున్నాడు. నువ్వు కాస్త అర్థం చేసుకో. సరే, ఇవన్నీ వద్దు. వచ్చే కానీ రానివ్వండి. వెంటనే అమ్మగలమా? కొన్ని రోజులు చూద్దాం. అది పనికి రాకపోతే అమ్మేద్దాం. ఏమంటావు నువ్వు? ఆలోచించి చూడు. బాగా ఆలోచిస్తుంది. సరే అన్న, 1 నెల ఆ కారు ఉంటుంది. ఉమ్. ఒకవేళ దాని వల్ల సమస్య వచ్చిందంటే అమ్మేస్తాను. అదృష్టం అంటున్నారు కదా, చూద్దాం.